హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి ఫస్ట్ అప్డేట్ చెప్తా, తర్వాత రివ్యూ చెప్తా. అప్డేట్ ఏంటంటే శ్రీజ గారిని ఇంట్లోంచి బయటికి పంపించారు, అదే బిగ్ బాస్ హౌస్ నుంచి. అండ్ బర్నీ గారు పర్మనెంట్ హౌస్ మేట్ కింద అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. కానీ హోటల్లోనే ఉంచారంట, ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేదు. మేబీ వీకెండ్ నాగార్జున గారు వచ్చినప్పుడు ఏమైనా ఒక పవర్ త్రూ ఆవిడని లోనికి పంపిస్తారో, లేదా ఆవిడ ఏవి ప్లే చేసి ఆవిడని బయటికి పంపిస్తారో అన్నది నేను రేపు ఈవినింగ్లో ఖచ్చితంగా అప్డేట్ పెడతాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని, నా అప్డేట్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీకు బిగ్ బాస్ అప్డేట్స్ కావాలి అని అనుకుంటే. సో ఇంకా రివ్యూ విషయానికి వచ్చేస్తే స్టార్టింగే వీళ్ళు గొడవలండి. అంటే ఇంకేం లేదు, ముందు రోజు నైట్ కళ్యాణ్ అన్నం పెట్టమంటారనమాట. అసలు ఆ 2 చపాతీలే పెడతారంట. 2 చపాతీలు కడుపు ఆకలి వేసి ఇంకా తినాలి అనుకుంటే ఈ లోపల కళ్యాణ్ అన్నం పెట్టమని అడుగుతారంట. అలా ఎలా అడుగుతారు? మొత్తం పని అంతా అయిపోయి క్లీనింగ్స్ చేసుకొని ఆ టైంలో వచ్చి అన్నం పెట్టమంటే ఎలా పెడతాము అని చెప్పేసి అంటారు. కానీ ఒకటి ఏంటంటే తనుజ గారు మర్చిపోతున్నారు, అందరికీ 2 చపాతీ సరిపోకపోవచ్చు, అందరూ వచ్చి చెప్పలేకపోవచ్చు. కానీ కళ్యాణ్ వచ్చి చెప్పాడనమాట. అదొక డిస్కషన్ కింద వెళ్తుంది. సో సంజన అంటారనమాట, అసలు ఇమాన్యుల్ కెప్టెన్ కాబట్టి నేను తిన్నాను, లేకపోతే అసలు నేను తినేదాన్నే కాదు అన్నట్లు సంజన గారు కూడా చెప్తారు. సో మాధురి గారు అయితే మొత్తానికి కలిగారనమాట. ఎందుకంటే ఆవిడ చపాతీలు అయిపోయాక ఇంకా పిండి ఉంది కదా కలుపుకుంటాను అంటే ఆవిడ వద్దు అన్నారని చెప్పి ఆవిడ ఒక 2 పూటంతా తిన్నారనమాట. అసలు అందరూ బతిమాలుతారు కానీ తినరు. సంజన కూడా వచ్చి బతిమాలుతుంది కానీ తినేదనమాట ఆవిడ. తనుజ మాత్రం వచ్చి బతిమాలది అనమాట. తను దివ్య అక్కడ కిచెన్లో వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. పనులు చేసుకుంటూ ఇట్లా ఆవిడ ఆవిడ అప్పుడే తినరంట, ఆవిడకి వద్దంట అని అంటే, లేదు ఆవిడ ఫుడ్ తీసి పక్కన పెట్టేస్తే ఆవిడ తినకపోయినా మాకు అనవసరం అని చెప్పి ప్లేట్లో తీసి టేబుల్ మీద పెట్టేస్తారు. తనుజ అయితే ఈరోజు అరవలేదు, కానీ కోపంగా ఇట్లా మౌనంగానే ఉంది. అందుకే ప్రశాంతంగా ఉందేమో. కానీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట తనుజ రేషన్ మేనేజర్ గురించి. అంటే రేషన్ మేనేజర్ ఎంతవరకు ఆవిడ ఎలాంటి ఇష్యూస్ వచ్చాయనేది మాట్లాడుకుంటూ ఉంటారు. సో నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే తనుజ గారు రేషన్ మేనేజర్నే కదా, అంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఆవిడంత పేషెన్స్గా కంట్రోల్ చేయలేరు అని అనిపిస్తుంది. సో షీఈ్ నాట్ ఎ పీపుల్స్ పర్సన్ ఏమో. మేబీ ఒకరిని 2-3తో అంటే అది వేరే, కానీ అందరికీ నచ్చినట్టు ఉండడం అంటే కష్టమే ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఫుడ్ విషయానికి వచ్చేసరికి, కిచెన్ విషయానికి వచ్చేసరికి అందరికీ కడుపు నిండా తినాలి అది ఆలోచన పెట్టుకొని డెఫినెట్లీ ఆవిడ కూడా కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఎందుకంటే శ్రీజ గారు అడుగుతారు ఇంకా కర్రీ ఉంటే వేస్తావా అని అంటే ఉలకరు పలకదు అనమాట. అసలు తనుజకు అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శ్రీజతో ఏం జరగలేదు. కానీ ఆవిడ వచ్చి చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది. తనుజ అది ఎందుకు అట్లా చేస్తుందో మరి ఆవిడకే తెలియాలన్నమాట. అప్పటికి పిలుస్తామంటే నేను అడిగాను కదా, నాకు కదా చెప్పాలి అంటే, లేదు దివ్య రెస్పాండ్ అవుద్ది, కాదు నేను తనుజ అని అంటున్నానని చెప్పి అక్కడ టేబుల్ దగ్గర తనుజాకే చెప్తుంది అనమాట ఆవిడ డైరెక్ట్గా. తనుజ అసలు ఆవిడకి పట్టనట్టే ఆవిడ పని ఆవిడ చేసుకుని వెళ్ళిపోతుంది. ముందు రోజు ఇచ్చిన కర్రీ విషయానికి ఎప్పుడైతే నిన్న సంజనతో గొడవ అయిందో, కట్ చేస్తే కర్రీ చాలా మిగిలిపోయిందంట. పాపం అదేదో ఆవిడకి వేసుంటే ఆవిడ తినేవారు కదా అని అనిపించింది. అందుకే మేబీ ఆవిడ ఒక గేట్ తీసుకున్నందుకు అంత సీన్ చేయాల్సిన అవసరం లేదేమో. అక్కడ ఏం జరుగుతుంది అనేది చూసిన వాళ్ళకి కూడా ఇంకా బాగా తెలుస్తుంది, మనం చూసి చెప్పినప్పటికీ. లైవ్ చూసినప్పుడైతే అమ్మో తలకాయ నొప్పి వచ్చేసింది అసలు ఆ గొడవకి. కానీ ఏదైనా సంజన గారి విషయంలో ఆవిడ బాధపడింది అయితే న్యాయం ఉంది, తనుజ గారిదే తప్పు అంటాను. తింటున్నప్పుడు అట్లా అనిపించకూడదు. ఇమాన్యువల్ కూడా ఒకరు తింటున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండాలో అనేది కూడా ఆవిడ ఆలోచించాలి. ఆవిడైతే అది అసలు ఆలోచించలేదు. సో 100% అందరికీ ఫుడ్ వెళ్ళాలి అన్న ఆలోచన కరెక్టే, కానీ కడుపు నిండా కూడా వెళ్ళాలన్న పాయింట్ని గుర్తుంచుకోవాలన్నమాట. సో ఈ లోపల ఇంతకుముందు పెట్టిన టాస్క్ రద్దు చేయబడిందని చెప్పి బర్నీ గారికి, శ్రీజ గారికి 3 టాస్క్ పెడతారనమాట. ఆ 3 టాస్క్లో 2 టాస్క్స్ ఏమో బర్నీ గారు విన్ అవుతారు, ఒకటేమో శ్రీజ విన్ అవుతారు. సో దానివల్ల బర్నీ గారు పర్మనెంట్ హౌస్ మేట్ అని అనౌన్స్మెంట్ చేస్తారు. అయితే ఆ టాస్క్ ఎలా జరిగాయంటే, ఒకటేమో బర్నీ గారి తరపున దివ్య ఆడతారు అండ్ శ్రీజ తరపున శ్రీజ ఆడుతుంది. అది కొంచెం బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట. ఫర్ సమ్ రీజన్ శ్రీజ గారు ఎందుకు అది చేయలేకపోతారు. సో దివ్య మాత్రం గబగబ వెళ్ళి మొత్తం అన్ని పెట్టేస్తారనమాట. ఒక పజిల్లా ఉండి పైనుంచి హోల్డ్ చేసుకొని పోల్ని పెట్టాలి. పాపం నాకు నిజంగా చాలా బాధేసింది శ్రీజ గారు పెట్టలేనప్పుడు. ఎందుకంటే బ్యాడ్లీ ఆవిడ ఎలాగైనా ఇంట్లోకి రావాలని అందరూ కోరుకునే వాళ్ళు, నేను కూడా అనమాట. ఈవెన్ బర్నీ కూడా ఇంట్లో ఉండాలి, శ్రీజ గారు కూడా ఇంట్లో ఉండాలి డెఫినెట్లీ. అప్పుడే బాగుంటుంది గేమ్. ఎందుకంటే బర్నీ గారు ఈ బాండింగ్స్ నుంచి ఎట్లా బయటపడతారు, ఆయన గేమ్ ఎలా ఆడతారు అనేది ఒక పాయింట్. అయితే శ్రీజ గారు దుమ్ము దులిపేస్తారు అనమాట. అంటే ఉన్నది ఏముంటే అది మాట్లాడేస్తుంది ఆవిడ.
మొత్తానికైతే ఇక్కడ రీతు డెమోన్ గొడవ మొత్తానికి శాంతపడింది. అక్కడ తుఫాన్ ఎలా ఉందో వీళ్ళ గొడవలు కూడా తుఫాన్ వల్ల శాంతపడినట్టుంది. సో కొంచెం కామ్ డౌన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇద్దరు మ్యాచింగ్ షర్ట్లు, మ్యాచింగ్ కలర్ డ్రెస్లు వేసుకుంటారు. ఒక ఇమాన్యుయల్ ఫన్నీగా ఒక సినిమా తీస్తున్నట్టు అక్కడ ఒక ఫన్గా వెళ్తుంది అనమాట. సో సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఒక పోల్స్ అనమాట. వీళ్ళు జైల్లో ఉంటారు, పజిల్ పెట్టాలి. రాము ఏం చేస్తారంటే, అసలు రాము గారు ఫాస్ట్గా వచ్చారన్న థాట్ కరెక్టే కానీ అన్నీ ఇచ్చారన్నది చూసుకోరు అనమాట. దానివల్ల ఒకటి కింద పడిపోయి ఉంటుంది కానీ ఆయన గమనించుకోరు, దానివల్ల లేట్ అయిపోద్ది. సో అప్పటికి ఆయన అన్నీ ఇచ్చేసాననే అనుకుంటారు, కింద పడింది అని చెప్పి కళ్యాణ్కి మాత్రమే తెలుసు. కళ్యాణ్ గమనించుకున్నాడు. ఆ సెకండ్ టాస్క్లో కళ్యాణ్కి అది యాడ్ ఆన్ అయిందని చెప్పాలి. సో కళ్యాణ్ ఆడతాడనమాట శ్రీజ తరపున. సో శ్రీజ ఈసారి జైల్లో ఉంటారు. ఆవిడ పజిల్స్ ఒక్కొక్కటి జిగ్జాగ్ పజిల్స్ ఒక్కొక్కటి అందిస్తూ ఉండాలి. శ్రీజ అరేంజ్ చేసుకోవాలన్నమాట. అది కళ్యాణ్ గారికి యాడ్ ఆన్ అయ్యింది డెఫినెట్లీ, ఐ షుడ్ సే. ఎందుకంటే రాము కూడా చాలా స్పీడ్లో వచ్చారు. ఆ ఒక్క చోట్ల అతను చూసుకోకపోవడం వలన మైనస్ అవుతుంది. అండ్ అక్కడ డైస్ తిప్పి పోల్స్ అడ్డు పెట్టాలని చెప్తే రాము గారు ఫస్ట్ 4 times తెలివిగా డైస్ని కింద పెట్టేస్తారు. కాదు తిప్పి పెట్టాలి అని చెప్పి మాధురి గారు ఊరుకోరు. ఆవిడైతే సంచాల కింద బాగా యునో చాలా కరెక్ట్గా జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఆవిడకి ఎవరు గెలవాలని ఉన్నప్పటికీ కూడా అది పక్కన పెట్టి, ఈవెన్ మొన్న అది రద్దు చేయబడిన సంచాలక టాస్క్ అప్పుడు కూడా శ్రీజాకి సపోర్ట్ చేశారు. అంటే శ్రీజాకి సపోర్ట్ చేశారనే కంట న్యాయంగా యాజ్ పర్ బిగ్ బాస్ రూల్ ఆవిడ మాట్లాడారు అని చెప్పుకోవాలన్నమాట. సో ఇట్లాగా సెకండ్ టాస్క్ అయిపోతుంది. థర్డ్ టాస్క్ అండి, అది ఒక నెంబర్స్తో ఉండి అక్కడ ఇట్లా పోల్స్లో ఉంటుంది అనమాట. పైప్స్లా ఉంటుంది. పోల్ అనే కంటే పైప్స్ అనొచ్చు. సో ఆ నెంబర్స్ బట్టి వెళ్ళి అది ఆర్డరింగ్లో పెట్టుకోవాలన్నమాట. జాయిన్ చేసుకుంటూ వాటిని కట్టుకుంటూ వెళ్ళి పెట్టాలి షేప్లో. అయితే పాపం కళ్యాణ్ అనిపించింది అసలు. ఫస్ట్ డీమన్ వెళ్తాడంటాడు కానీ లేదు అని చెప్పి శ్రీజ రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి కళ్యాణ్ పంపిస్తాడు. డీమన్ చాలా హర్ట్ అయిపోతాడు, నన్ను తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నారు అని చెప్పి డీమన్ హర్ట్ అవుతాడు అనమాట. టాస్క్ ఓడిపోయాక కూడా వచ్చి నేను వెళ్తా అన్నాను, తనే పంపించింది అది ఇది అంటారు. కానీ శ్రీజ వచ్చి అంటే తను పడిపోయినప్పుడు నువ్వు ఎందుకు రాలేదు, నువ్వు ఎందుకు కనీసం మాట్లాడలేదు, నాతో కూడా నువ్వు మాట్లాడలేదు అని చెప్పి శ్రీజ డీమన్కి అంటారు. డీమన్ ఎట్లా అంటే అట్లీస్ట్ ఓడిపోయినప్పటికీ కూడా వెళ్ళి మాట్లాడి ఉండాల్సింది అసలు శ్రీజతో, అలా కాదు ఇలాగా అని. అబ్బాయి డీమన్ మాట్లాడలేదు, దాన్ని కూడా వెనకేసుకోసారి ఇద్దరికి ఒక గొడవ కూడా అవుతుంది. సో కళ్యాణ్ అయితే పాపం పెట్టలేకపోతాడు. తను టెన్షన్ అయ్యాడో, కన్ఫ్యూజ్ అయ్యాడో, లేదా కలర్స్ చూసుకోలేదో తెలియదు కానీ చూసుకుంటాడు, వెళ్తాడు, వస్తాడు, మారుస్తాడు. ఇంకా మొత్తం అప్పటికి ఇమాన్యుయల్ అంతా పెట్టేస్తాడు అనమాట బర్నీ తరపున. సో ఇట్లాగా ఇమాన్యుయల్ బర్నీ గారి తరపున ఆడడం వల్ల బర్నీ విన్ అవుతారు. ఇక్కడ శ్రీజ తరపున కళ్యాణ్ ఆడతాడనమాట. పాపం చాలా డిసప్పాయింట్ అవుతాడు కళ్యాణ్. అంటే అయ్యో తనకి ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది, అవ్వలేకపోతే ఆ గిల్ట్ తనకు ఉంటుంది అన్న కళ్ళల్లో కనిపిస్తుంది. శ్రీజ అంటే ఏం పర్వాలేదు, రాసిపెట్టి ఉండాలి, రాసిపెట్టి లేకపోతే ఏం చేయలేము అని అంటారు. సో దాంతో ఎండ్ అవుతుంది. ఈ రోజైతే ఈ గొడవలు ఈ టాస్కేనమాట. కానీ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ అవుతుంది. సో ఏం పెట్టారు, ఎవరయ్యారు కెప్టెన్ కూడా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వారం ఓట్స్ పరంగా చూస్తే మాధురి గారికి, గౌరవ్ గారికి అండ్ రాము గారికి తక్కువ ఓట్స్ వస్తున్నాయి అనమాట. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ మీరు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ శ్రీజ మళ్ళీ వీకెండ్ రాబోతున్నారా లేదా అక్కడి నుంచి అటే పంపించబోతున్నారా, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ అన్నిటికీ మించి అప్డేట్స్ ఫాలో అవ్వాలన్నా, అప్డేట్స్ తెలియాలన్నా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.